నమస్కారం. ఈరోజు మీరు గూగుల్ ప్లస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుందాం. మొదట మీ యొక్క జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఈ చివరికి ఇక్కడికి వచ్చినట్లయితే దీని మీద క్లిక్ చేసి జాయిన్ గూగుల్ ప్లస్ అనే ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, మీ ఇంటి పేరు, మీ జెండర్, మీరు పురుషులైతే పురుషులు, ఆడవారైతే ఆడవారు, మీరు అక్కడ తెలిపి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తెలిపి అప్గ్రేడ్ అనే ఇక్కడ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పీపుల్ యు నో అనే ఒక సెర్చ్ బాక్స్ మీకు ఒకటి కనిపిస్తూ ఉన్నది. మీ ఫ్రెండ్స్ లేదా మీ యొక్క చుట్టాలు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేర్లు ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే వారు మీకు కనిపిస్తారు. కాబట్టి మీరు వారిని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ యొక్క వ్యక్తిని యాడ్ అనే ఆప్షన్ మీద నా యొక్క మౌస్ని పెట్టినప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అక్వైంటెన్స్ అండ్ ఫాలోయింగ్ అనే 4 ఆప్షన్లు చూపిస్తూ ఉంది. దీనిని నా యొక్క స్నేహితుల లిస్టులో చేర్చాలనుకుంటున్నాను. అందుకని ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే గాట్ ఇట్ అని కొట్టి తర్వాత కంటిన్యూ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. మీకు ఇంకా స్నేహితులు తెలిసినట్లయితే వారిని మీరు ఇక్కడ వెతుక్కోవచ్చును. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత గూగుల్ రకరకాల కమ్యూనిటీస్ లైక్ BBC న్యూస్, టెక్నాలజీ అని, మ్యూజిక్ అని, హంగామా అని రకరకాల కమ్యూనిటీస్ మీకు సజెస్ట్ చేస్తుంది. మీకు నచ్చినట్లయితే ఫాలో మీద క్లిక్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫోటోగ్రఫీ అనే దాని మీద ఫాలో చేసి నేను కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. చివరిగా మీ యొక్క ఫోటో మీరు అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు అప్లోడ్ అండ్ ఇమేజ్ దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని డ్రాగ్ చేయవచ్చు ఇందు మీదకి, లేదా సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఎక్కడైతే ఉందో దానిని మీరు వెతికి దానిని మీరు అప్లోడ్ చేయవచ్చు. మీరు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత సెట్ యాస్ ప్రొఫైల్ పిక్, దానికంటే ముందు మీరు మీ యొక్క ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. అనగా మీకు ఎంతవరకు అవసరమో దాన్ని సైజ్ చేసుకోవచ్చును. చేసుకొని సెట్ యాస్ ప్రొఫైల్ ఫోటో అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క ఫోటో అప్లోడ్ అవుతుంది. ఈ కింద మీరు ఎక్కడైనా పనిచేస్తున్నట్లయితే అది మీరు తెలుపుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు తెలుపుకోవచ్చు. మీరు ఎక్కడైనా చదివినట్లయితే ఈ పలానా దిక్కున చదివానని మీరు తెలుపుకోవచ్చు. లేని ఎడల మీరు ఫినిష్ అని దీని మీద క్లిక్ చేసేవచ్చు. అంతే, మీరు ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గూగుల్ ప్లస్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మేము అనేకమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.